విశ్వసించింది అంటే ఈ సమస్త మానవాళి మొత్తం గమనిస్తున్నారు అన్నమాట. వీళ్ళని నడిపించి ఇశ్రాయేలు వైపు వాళ్ళ చూపు అక్కడ ఏం జరుగుతుంది వాళ్ళని నడిపిస్తున్నాడు ఒక ఆయన. ఆ దేవుడు నిజమైన దేవుడు. ఎర్ర సముద్రాన్ని 2 పైలకి ఎందుకు చేయాల్సి వచ్చింది? మనుషులు చేస్తారా? చేయరు. వీళ్ళని ఖచ్చితంగా ఒక ఆయన నడిపిస్తున్నాడు అని ఆయన వైపు చూడాలన్న ఉద్దేశంతో ఇవన్నీ దేవుడు చేస్తున్నాడు. అంతే తప్ప కొంతమంది ఏం చేస్తున్నాడు, అద్భుతకరమైన మా జీవితాలు కూడా చేయవా దేవా ఏందంట, ఇటు చూడాలని ఇంకా ఏందంట, ప్రభు అద్భుతకరమైన మా జీవితాలు కూడా చేయవా, ఎర్ర సముద్రం ఎడగొట్టినట్టుగా మాకు కూడా ఒక అద్భుతకరమైన మా జీవితంలో మా అమ్మాయికి గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వా, మా అబ్బాయికి ఒక మంచి సంబంధం తీసుకురావా, లేకపోతే నాకు ఆల్రెడీ పలానా క్యాన్సర్ ఉందా, క్యాన్సర్ పోగొట్టి నాకు ఇట్లా చేయవా. ఏం కావాలంట? అద్భుతాలు ఎందుకు చేశాడు? ఆటి వైపు చూడమనా? ఎవరి వైపు చూడాలంట? దేవుడు వైపు చూడాలి. సూచక క్రియలు ఆశ్చర్య కార్యాలు ఎటువైపు చూపిస్తున్నాయి అటు చూడాలని అంటున్నాడు. వీళ్ళు ఎటు చూస్తున్నారు? ఈ తరం వాళ్ళు మూర్ఖపు వాళ్ళు ఎటు చూస్తున్నారంట? అద్భుతాల వైపు. మళ్ళీ రొట్టెలు పెడతారని వచ్చాడంట. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పెట్టి 12 గంపలు ఎత్తుతానంట. మళ్ళీ ఆయన ఎత్తుక్కుంటూ వచ్చారంట. దేనికోసం వచ్చారంట? మళ్ళీ రొట్టెలు పెడతాడని వచ్చారంట. ఇంకా అంతకన్నా దౌర్భాగ్య స్థితి ఏమైనా ఉందండి? సృష్టికర్తని పరిచయం చేస్తాను, ఆయనగా మీకు తెలియపరుస్తానని చెప్పి ఆయన కార్యం చేస్తే ఆయన వదిలిపెట్టి సైనింగ్ బోట్ని పట్టుకుంటున్నారు గట్టిగా. బెంచ్ సర్కిల్ ఇటువైపు అనగానే ఆ బోటుని గట్టిగా పట్టుకుంటున్నారు వీళ్ళు. అంతకన్నా పిచ్చోళ్ళు ఎవడన్నా ఉన్నారా? అది సూచక క్రియ అన్నప్పుడు అది ఎటువైపు చూపిస్తుందో అటువైపు చూస్తే మేలు పొందుకుంటాం తప్ప ఆ బోటు పేరు బెంచ్ సర్కిల్ అనుకుంటా ఇదేననుకుంటారు బెంచ్ సర్కిల్ అంటే అని పోయి అది పెద్ద సువార్త అని అందరూ చెబుతూ ఉంటారు. బెంచ్ సర్కిల్ అంటే ఇట్లా 50 మార్కులు గీసి ఇట్లా ఉండిద్దిరా అని చాలామంది చేసే పనులు. అవునా? తర్వాత ఏమంటున్నాడు ఇక్కడ? వాళ్ళు కొద్ది మందిగా, వాళ్ళ సంఖ్య కొద్దిగా ఉండగాను ఎలాగున్నారంటే వీళ్ళు పరదేశులు అంటే విలువ కలిగి ఉంటారా? రాజుగారు వస్తున్నారు రండి, ఈయన వస్తున్నారు. లోకల్ పీపుల్కి ఇచ్చే మర్యాద. బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారు అని మనకి మనం అనుకున్నాం కదా. మన దగ్గర పరదేశులు ఎవరు? ఈ పానీపూరీలు అమ్మేవాళ్ళు, జిలేబీలు జాంగిరీలు వేసేవాళ్ళు, మన స్వీట్ బండి తీసుకొని వచ్చేవాళ్ళు, వీళ్ళందరూ వీళ్ళు మనలాగా తాగి ఆడబడతారే అంటారా? అందరూ ఒరే మన కుటుంబాలు లేవు తంతారు కదా, ఏం లేదు ఆడేదాన్ని ఆడే బాధపడతారు మనల్ని. మనం క్రమంగా నీట్గా కటింగ్లు చేసుకోవాలి, నీట్గా పానీపూరీలు వేసుకోవాలి, నీట్గా స్వీట్లు అమ్ముకోవాలి తప్ప ఎక్స్ట్రాలు చేస్తే మాత్రం లోకల్ పీపుల్ వీళ్ళంతా మామూలుగా ఉండదు, మొత్తం తిన్నా సరి చేస్తారు మనల్ని అనుకుంటారు. అవునా? వీళ్ళు కూడా ఎట్లా అంటారు? ఏమండి నేను వాళ్ళని తక్కువ చేసి మాట్లాడతలేదు. దేవుడి దృష్టిలో మనము వాళ్ళు ఒక్కటే, భార్య భర్త ఇద్దరు ఒక్కటే. ఒక్క పాయింట్ కూడా పురుషుడికి ఎక్కువేమీ లేదు. వాక్య సారాంశంలో నుంచి పురుషుడు స్త్రీ ఇద్దరు కూడా ఒక్కటే. అర్థమవుతుందండి? ఇద్దరు సగం సగం అంటున్నాడు. ప్రభా నేను 51 కూడా కాదా? 51 కూడా కాదా ప్రభా? ఇంకా